మీరు ఈ స్థలానికి వస్తే నా కనుదృష్టి మీ మీద ఉంచుతాను. ఒకరోజు 2 రోజులు కాదు స్వామి, సంవత్సరాది మొదలుకొని ఈ రోజు ఈ గంట మొదలుకొని మరలా 3065 days నా కనుదృష్టి మీ మీద ఉంచుతాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దానికి పెట్టుబడి ఏం లేదు. మీరు నన్ను ఆరాధించాలి, నన్ను మీరు సేవించాలి పూర్ణ హృదయం, పూర్ణ మనసు, పూర్ణ శక్తితో. నాకంతే. దానికి మిమ్మల్ని కాపాడుతారు. కానీ అది కూడా మనం చెల్లించట్లా. ఒక్కొక్క వారం ఆబ్సెంట్. అలా చేయకూడదు బిడ్డలారా. ఎందుకంటే ఎల్లప్పుడూ మనల్ని కాపాడే దేవుడికి కృతజ్ఞతగా ఆయన ఆరాధించడానికి ఆదివారం రావాలని ఆయన కోరుకుంటున్నాడు. రైట్, మంచిది. ఇప్పుడు ఆయన మనకి ఇచ్చినటువంటి ఈరోజు ఈ సంఘానికి ఈ బిడ్డలకు దేవుడు ఇచ్చినట్టు వాగ్దానము ఏంటన్నా? సంవత్సరాది మొదలుకొని ఈ క్షణం ఈ గంట మొదలుకొని వచ్చే సంవత్సరం వరకు కూడా నేను కాపాడుతాను అన్నాడు. దేవునికి స్తోత్రం. ఇంకేం చేస్తాను అన్నాడు? ఒక మాట అయిపోయింది, మిమ్మల్ని కాపాడుతాను అన్నాడు. ఎప్పటి వరకు? సంవత్సరం వరకు. 1 రోజు 2 రోజులు కాదు స్వామి, సంవత్సరం వరకు కాపాడతాం. ఇంకే మాట ఇచ్చారు? 2వ మాట చూద్దాం. హెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 11వ వచనము. అవి విస్తరించి అభివృద్ధి నొందుదును, పూర్వం ఉన్నట్టు మిమ్మును నివాస స్థలము అభివృద్ధి చదువు. దేవునికి స్తోత్రం. మీ మీద మనుషులను పశువులను విస్తరింపజేసి అవి పెరిగి అభివృద్ధి నొందును. ఏం చేస్తాడంట? పెళ్ళైన బిడ్డలకు సంతానం, పెళ్ళిగాని బిడ్డలకు వివాహం. నువ్వు పెంచుకుంటే పశువులు మందలు ఈ సంవత్సరంలో విస్తరింపజేస్తా. 2వ మాట,